కథ, కవిత, కథానిక శ్రోతలకు నమస్సులు. ఈరోజు మనం అందం అనే కథను విందాం. ఈ కథను రాసినవారు కె. గీత గారు. కథకు ముందు గీతగారు రాసుకున్న 4 మాటలు విందాం. ఈ అందం అనే కథ కొంతవరకు నిజం. కథ కోసం కొంత కల్పితం చేర్చి వ్రాసిన కథ ఇది. కథలోని ప్రాంతం బొర్రా కేవ్స్ ముందు స్టేషన్ చిమిడిపల్లి ఊరు. అక్కడ ఏమీ దొరికేవి కావు. కూరలమ్మే ఆవిడ కోసం అందరం ఎదురు చూసేవాళ్లం. ప్రతివారం వచ్చే ఆవిడ కొన్నాళ్లకు పూర్తిగా రావడం మానేసింది. ఆమె ఏమైందో అన్న ఆలోచనలోంచి పుట్టిన కథ ఇది. మరి రచయిత్రి కె. గీతగారు రాసుకున్న కథను విందామా? అందం కథ రచన కె. గీతగారు. చిమిడిపల్లి రైల్వే స్టేషన్లో కిరండోల్ వెళ్లే వీక్లీ ప్యాసింజర్ ఆగింది పొద్దున 10 గంటలకు. స్టేషన్కి చాలా దిగువగా క్వార్టర్స్ ఉండడం వలన మేమంతా ఇళ్లలో నుండే బండిని, అందులోంచి దిగే మనుషుల్ని చూడడం రోజూ అలవాటు. చుక్కమ్మ చక్కని లేత కూరలతో తట్టదింపుకొని తనూ బండి దిగింది. తనని చూడగానే ప్రాణం లేచొచ్చింది నాకు. అడవిలాంటి ఆ ఊర్లో ఏ వస్తువులు దొరకవు. చిమిడిపల్లి రైల్వే స్టేషన్ ఉద్యోగుల కోసం కట్టబడిన క్వార్టర్స్ మాత్రమే ఉండేవి. ఆ చుట్టుపక్కల కొన్ని గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. మాకు ఏ సరుకులు కావాలన్నా దగ్గరలో ఉన్న అరకు వెళ్లాల్సిందే. అందుకని చుక్కమ్మ వారానికోసారి శృంగవరపుకోట నుండి ప్యాసింజర్లో వస్తూ కూరలు తెచ్చి అమ్మేది. ఆమె ఎంత రేటు చెప్తే అంతే, బేరాలుండేవి కావు. అంతెందుకు, అసలు తమ వరకు కూరలు వస్తాయా లేక దారిలో ఉన్న ఇళ్లవాళ్ల దగ్గరే కొనబడి అయిపోతాయా అని ఎదురు చూసేవాళ్లం. అంత డిమాండ్ ఆమె తెచ్చే కూరలకు. ఆ రోజు బండి దిగి మా ఇంటికి వచ్చేటప్పటికి తట్టలో చాలా కొద్దిగా మిగిలాయి కూరలు. ఏంటి చుక్కమ్మ, తాజా కూరలన్నీ అయిపోయాయా? అందరికీ ఎంపుళ్ళయ్యాకే ఇటువైపు వస్తావు. వాడిపోయిన కూరలను చూస్తూనే నాముఖం కూడా వాడిపోయింది. ఏట్రాదమ్మా అట్టానేశావు? గత వారం వచ్చినప్పుడు మీకోసమని నేను కాకరకాయలు, బెండకాయలు తీసుకొస్తే మీ గేటుకు పెద్ద తాళం కప్ప ఉంది. వైజాగ్ పోయినారట కదా? పక్కింటి సునీతమ్మ చెప్పింది. ఇవాళ కూడా ఉంటారో ఉండరో అనుకుంటూనే ఎందుకైనా మంచిదని ఇవి అట్టే పెట్టాను అంటూ గంప అడుగున చీరగుడ్డ తీసి బీరకాయలు, వంకాయలు ఇచ్చింది. అవి చూడగానే 4 రోజులు కూరల కోసం వెతుక్కోనవసరం లేదు అనుకున్నాను. సరేలేగాని అన్నం తిందువుగాని ఆ మిగిలిన కూరలు అమ్ముకొని రా. అన్నట్టు చుక్కమ్మ, నీకోసం చుక్కల చీర కొన్నాను, చూపిస్తానుండు అంటూ కూరలు లోపల పెట్టి చీర పట్టుకొచ్చాను. ఈ చీర మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు కట్టుకొని నాకు చూపించాలి, తెలిసిందా అంటూ చీర చేతిలో పెట్టాను. చీర వంక చూస్తూనే కళ్ళు మెరిశాయి చుక్కమ్మకు. ఆ వెంటనే ముఖం మార్చుకుంటూ, వద్దులేమ్మా, ఇట్లాంటి చీరలు మేం కడితే ఇంకేటైనా ఉందా? ఉన్నోళ్ళల్లా కనబడితే కూరలు అమ్మలేం, వద్దమ్మా అంటూ చీరను తిరిగి నా చేతిలో పెట్టింది. అదేంటే అలా ఎవరడుగుతారు? అంతా నీ భ్రమ. నువ్వు కట్టే చీరకు కూర కొనడానికి ఏమాత్రం సంబంధం లేదు. నువ్వు తీసుకోవాల్సిందే, కట్టి చూపించాల్సిందే పట్టుబట్టాను. బలవంతంగా ఆమె చేతిలో చీర ఉంచాను. రాదమ్మా, మీకు తెలీదమ్మా, మావు ఇట్లాంటి చీరలు సోకులు చేసుకోకూడదమ్మా అంటూ తను ఎంత వారిస్తున్నా నేను మాత్రం ఊరుకోలేదు. అడవిలాంటి ఊళ్ళో కూరలు తెచ్చి మాకింత అన్నం తినేలా చేస్తున్న చుక్కమ్మ రుణం ఎలా తీరేను? అందుకే ఆమెకి ఈ ఖరీదైన చీర బహుమానం. ఆమె ఈ చీర కడితే ఎంత అందమో కదా, మురిసిపోయాను లోపలే. అన్నట్టుగానే చుక్కమ్మ చుక్కల చీరతో, నెత్తిన గంపలో నవనవలాడుతున్న కూరలతో బండి దిగింది. చుక్కలు మెరిసిపోతూ అలా చూసిన నాకు 2 కళ్ళు చాలేదు. పల్లెపడుచు అందం చీరకే ఉన్న తెచ్చింది. అదే రోజు పక్కింట్లో సునీత కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు. ఊళ్ళో ఉన్న కొద్ది కుటుంబాల వాళ్ళం హాజరయ్యాం. వేడుక బాగా జరిగింది. పిల్లాడి మెడలో బంగారు గొలుసు వేశారు సునీత తల్లిదండ్రులు. అందరితో పాటు చుక్కమ్మ కూడా భోజనం పెట్టింది సునీత. భోజనాలయ్యాక వంటపాత్రలు తోమడానికి సుంకి అనే గిరిజన యువతి వచ్చింది. ఆ ఊళ్ళో పని మనుషులంటూ ప్రత్యేకంగా ఉండరు. మా పనులు మేమే చేసుకునేవాళ్లం. పొలం పనులు చేసుకునే గిరిజనులు వాళ్ల పనులు లేనప్పుడు మాత్రమే మేం పిలిస్తే మా పని సహాయానికి వచ్చేవారు. ఎంతో కొంత డబ్బిచ్చేవాళ్లం ఆ ఒక్కరోజుకి. అలా ఆ రోజు సుంకి గిన్నెలు తోమి వెళ్ళింది.
చుక్కమ్మ కూడా ఆ సాయంత్రం వైజాగ్ వైపు వెళ్లే ప్యాసింజర్లో వెళ్ళిపోయింది. రాత్రి 8 అవుతుండగా అక్కా అక్కా అంటూ సునీత మా ఇంటి తలుపు కొట్టింది. కొడుకు మెళ్ళో గొలుసు కనిపించలేదని చెప్పింది. అంతా కలిసి వెతికాం, ఎక్కడా కనిపించలేదు. చివరిసారిగా బాబు మెళ్ళో ఎప్పుడు చూసావో గుర్తుకు తెచ్చుకోమన్నాను సునీతను. సాయంత్రం బాబుని చాలాసేపు చుక్కమ్మ ఎత్తుకుంది. ఆ తర్వాత గొలుసు చూసిన గుర్తులేదు నాకు అంది సునీత జ్ఞాపకం తెచ్చుకుంటూ. చుక్కమ్మ అలాంటి పని చేసుండదు. మరోసారి ఇల్లు వాకిలి వెతుకు అన్నాను నేను. అయితే చుక్కమ్మ లేదా సుంకి అయినా తీసుండవచ్చు అనుమానిస్తూ అన్నాడు సునీత భర్త. సుంకి ఇంటికి వెళ్లినా గొలుసు జాడలేదు. ఇది జరిగి 1 రోజులైంది. ఆ తర్వాత చుక్కమ్మ మళ్లీ చిమిడిపల్లి రాలేదు. సుంకి మాత్రం అప్పుడప్పుడు మా ఇళ్లకు వచ్చి వెళ్తుండేది. దీంతో ఊర్లో అంతా చుక్కమ్మ దొంగ అని, అందుకే ముఖం చెల్లక రాలేదని అనుకున్నారు. సునీత భర్తకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది. ఇల్లు ఖాళీ చేస్తున్నారు. సుంకి మరికొంతమంది గిరిజన పిల్లలు సామాన్లన్నీ స్టేషన్లో చేర్చారు. ఆఖరిసారిగా వీడ్కోలు చెప్పడానికి బాబునెత్తుకునే వచ్చింది సునీత. అక్క, మళ్ళీ నిన్ను కలుస్తానో లేదో వెళ్లే ముందు నీకో విషయం చెప్పాలి అంది మెల్లగా. అప్పటికే బాబునెత్తుకుని ముద్దాడుతున్న నేను బాబు మెళ్ళో గొలుసు చూసి అవాక్కయ్యాను. సునీత, గొలుసు దొరికిందా? అవునక్క, అది చెప్దామనే. గొలుసు పోయిందనుకున్న మర్నాడే బాబు విడిచిన బట్టల్లో చిక్కుకుని ఉంది గొలుసు. మరి చుక్కమ్మ తీసిందని కాబట్టే రావడం లేదని ఊర్లో అందరూ అనుకుంటుంటే చెప్పలేదే ప్రశ్నించాను. పుట్టినరోజు సాయంత్రం మగవాళ్లంతా పార్టీ చేసుకున్నారు, గుర్తుందిగా అంది సునీత. అవును, అయితే? ఆ తాగిన మైకంలో మా ఆయన చుక్కల చీరలో మెరిసిపోతున్న చుక్కమ్మ మీద చెయ్యి వేశాయట. బలవంతం చేయబోతే ఒక్కటి లాగిపెట్టి కొట్టి అతడి నుండి తప్పించుకొని ఆ రాత్రి బండెక్కి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు జరిగిన సంగతి నాకు చెప్పింది. అయితే అప్పటికి నేను నమ్మలేకపోయాను. తేరుకునేంతలో కొడుకు మెళ్ళో గొలుసుపోవడం, ఆమె వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి చుక్కమ్మ గొలుసు తీసేసి మా ఆయనపై నింద మోపిందనుకున్నాను. మర్నాడు గొలుసు దొరికాక నా భర్తను నిలదీస్తే చుక్కమ్మ చెప్పింది నిజమని అర్థమైంది. కాని ఆయన చేసిన పని బయటకు చెప్పుకోలేకపోయాను. చుక్కమ్మ కూడా మన ఊరు రాలేదు. అంతా చుక్కమ్మే దొంగ అంటూ ఉంటే నిజం బయట పెట్టలేకపోయాను. ఈ ఊరు విడిచిపోతున్న ఈ సమయంలోనూ నీ దగ్గర నిజం చెప్పకపోతే నా మనస్సాక్షి ఊరుకోదు. నన్ను క్షమించక్క అంటూ కన్నీళ్లతో కదిలింది సునీత. బహుమతిగా ఆ రోజు నేను చీర ఇస్తుంటే, మావు ఇట్లాంటి సీరలు సోకులు చేసుకోకూడదమ్మా అంటూ వాలించిన చుక్కమ్మ అమాయకపు ముఖం కళ్ల ముందు మెదిలింది నాకు. చుక్కమ్మ, అందంగా ముస్తాబై కష్టపడి పని చేసుకు బ్రతకడం తప్పు కాదమ్మా. లోపల వెలిసిపోయిన బ్రతుకులకి బయటకు రంగులు వేసుకొని అందంగా తిరుగుతున్న మాదమ్మ తప్పు. నాకు కన్నీరు ధారాపాతమైంది. విన్నారు గదా, అరికెపూడి పూర్ణచంద్రరావు స్మారకార్థం లైన్ డాక్టర్ ఏ విజయకుమార్ సౌజన్యంతో నవమల్లి తీగ నిర్వహించిన కథల పోటీలో గీతగారు రాసిన అందం కథకి 5,000 రూపాయలు బహుమతిచ్చారట. ఈ సందర్భంగా గీతగారికి శుభాభినందనలు. కథ విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు. పఠనం మీ అంబాళం పార్థసారథి.